ఓం నమో వెంకటేశాయ. టీటీడీ అప్డేట్స్కి స్వాగతం. నేను మీ గోపిచారిని. తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్కి స్వాగతం. జూన్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా జూన్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో శ్రీ అలివేలు మంగమ్మ పద్మ సరోవర తీరంలో పంచారాత్ర ఆగమ పూజలు అందుకొని భక్తులను అనుగ్రహిస్తారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి మోక్షం సిద్ధిస్తుంది. పద్మ సరస్సులో బంగారు పద్మం నుండి ఆవిర్భవించిన అలివేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలాదిలో మునిగిపోకుండా రక్షించి సర్వ సౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థం. జూన్ 7వ తేదీ మొదటి రోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి వారు, రెండవ రోజు శ్రీ సుందరరాజస్వామి, చివరి 3 రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. తెప్పోత్సవాల్లో భాగంగా జూన్ 7వ తేదీ రాత్రి 7:30 నుండి 8:30 మధ్య శ్రీకృష్ణస్వామి వారు తెప్పలపై విహరిస్తారు. జూన్ 8వ తేదీన శ్రీ సుందరరాజస్వామి వారు తెప్పలపై భక్తులకు దర్శనం ఇస్తారు. జూన్ 9వ తేదీన శ్రీ పద్మావతి అమ్మవారు 4 మాడ వీధులలో విహరించనున్నారు. జూన్ 10వ తేదీ రాత్రి 8:30 నుండి 10 గంటల మధ్య గజవాహనంపై, 11వ తేదీ 8:30 నుండి 10 గంటల వరకు గరుడ వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. జూన్ 14న ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6:45 నుండి ఆలయ మాడ వీధులలో గజవాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ తెప్పోత్సవాల సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. 5 రోజుల పాటు ఉంజల సేవ, కళ్యాణోత్సవం రద్దు చేశారు. ఓం నమో వెంకటేశాయ.